పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు గారితో ఉన్నాము. సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది సార్ని. నా అభిప్రాయం ఉండాలి కదా, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బంగ్లాదేశ్ పాకిస్తానీ ఓట్లతో వాళ్ళు ఏదైతే గెలుస్తున్నారో ఆ ఓట్లతో వీళ్ళకి నష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఈ యొక్క సర్ని వ్యతిరేకిస్తున్నారు. ఎస్ఐఆర్ అనేది అవసరము. దేశంలో అసలైనటువంటి ఓట్లకు ఓట్లు ఉండాలి. డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఒక దొంగ ఓట్లు వీళ్ళందరూ కూడా తీసేయాలంటే ఎస్ఐఆర్ జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ఏమంటారు? బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాన్ని ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈరోజు కలకట్టాలో వేలాది మంది హిందువులు బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు, ఎంబసీ ముందు ఈరోజు ప్రదర్శన చేస్తే బంగ్లాదేశ్ పోలీసులు విపరీతంగా అక్కడ ఉన్నటువంటి హిందూ ఒక సంస్థల్ని సంఘటన వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. రక్తాలు వచ్చినాయి, వాళ్ళని ఫైరింగ్ కూడా చేయడం జరిగిందని ఎవరు చెప్తా ఉండే. కానీ ఇటువంటి ఒక ఏదైతే యాంటీ హిందూ టీఎంసీగా తయారైనటువంటి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ లో సిచ్యువేషన్ అనే ఇక్కడ కూడా క్రియేట్ చేస్తా ఉన్నారు. భారతదేశంలో అల్లర్లు సృష్టించడానికే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేస్తున్నారు. గతంలో కూడా జరిగినాయి. భారతదేశంలో ఎవరు అల్లరి సృష్టించలేరు. ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కేసీఆర్ ఏమంటున్నాడంటే బీజేపీ పార్టీ తెలంగాణని దోచుకుంటుంది, మీ భర్తం బీజేపీ పార్టీ భర్తం కూడా పడతామని కేసీఆర్ అన్నారు. సరే, ఈ అబద్ధాలు మాట్లాడే ఆయన ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. రెడీ. కేసీఆర్ అబద్ధాలు మాట్లాడే ఫామ్ హౌస్ లో పడుకున్నారని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల, పురా లోకల్, నాంపల్లి, బీజేపీ పార్టీ ఆఫీస్, హైదరాబాద్.